ఈ ఎడిటింగ్ అయితే చాలా బాగుంటది. ఇదైతే గర్ల్స్‌ది, ఇదైతే బాయ్స్‌ది చాలా బాగుంటది. బర్త్‌డేకైతే ఇంకా బాగుంటది. నేను ఒకసారి చిన్నగా చూపిస్తాను మీరు. బర్త్‌డే లేకుండా నార్మల్‌గా చేసినా నో ప్రాబ్లమ్. ఎందుకంటే బీజీఎం కాబట్టి చాలా బాగుంటది. ఒకసారి చూడండి. చూస్తున్నారు గదా! మొత్తం వీడియో మీకు ఆ ఫీల్ అనేది రాకపోతే నేను టెలిగ్రామ్‌లో పెడతాను. వీలుంటే చెక్ చేయండి. ఓకే. కొంచెం ఒక 20 మినిట్స్ తర్వాత చూడండి. ఎందుకంటే అప్పుడు నేను ఓన్లీ థంబ్‌నెయిల్ పెడతాను కాబట్టి అక్కడ. ఓకే. కానీ వీడియో అయితే బాగుంటది. ఇది మీరు బర్త్‌డేగా చేద్దామని అనుకోవద్దు. ఎందుకంటే ఇది మీకు మల్టీ టైప్‌లో ఉంటదని నేను ఇది ఎగ్జాంపుల్‌గా పెట్టాను. ఎందుకనేది నేను ముందు ముందు చెప్తాను. మీకు చాలా యూజ్ అవుతుంది. ఇంకోటి ఈ వీడియో చేసుకోవాలంటే మనకు అలర్ట్ మోషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకవేళ అలర్ట్ మోషన్ లేకపోతే నేను టెలిగ్రామ్‌లో పెడతాను. టెలిగ్రామ్‌లో పెడతానంటే మీరు అక్కడ సెర్చ్ చేసి యూజ్ చేసుకోండి. ఇంకోటి ఒక ఫాంట్ కూడా యాడ్ చేద్దాం. ఆ ఫాంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో పెట్టాను. డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకోండి. ఆ ఫాంట్ యాడ్ చేయకపోయినా నో ప్రాబ్లమ్. మనం వేరే ఫాంట్ కూడా పెట్టుకుందాం. కానీ ఆ ఫాంట్ బాగుందని అనిపించింది నాకు. ఓకే. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ఏదైతే ఇచ్చానో దాన్ని ఓపెన్ చేస్తున్నాను నేను. ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంటది. స్టార్టింగ్‌లో ఇందులో కెమెరా మాక్సిమం యూజ్ చేసినా కాబట్టి చాలా బాగా అయితే ఉంటది ఇందులో. ఫస్ట్ అయితే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకుంటే ఇలాగైతే మీకు స్టార్టింగ్‌లో ఇలా కనిపిస్తది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని ఒకసారి మొత్తం ఇది చేస్తాను. ఒక నిమిషం. అంటే అది స్క్రీన్ మొత్తం వచ్చేసింది. కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంది. ఓకే. నాకు కూడా అప్డేట్ వస్తుంది. ఒకవేళ మీకు కూడా అప్డేట్ వస్తే నేను టెలిగ్రామ్‌లో ఇస్తున్న యాప్ అయితే యూజ్ చేయండి. ఓకే. ఇలాగైతే వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఆన్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లో ఇలా కనిపిస్తది మీకు. ఇక్కడ మీరు ఫోటో రీప్లేస్ పెడితే మీకు ఒక్కొక్కసారి ఏందంటే మొత్తం బ్లాక్ కలర్‌లో కనిపిస్తది. ఇక్కడ చూడండి. బ్లాక్ కలర్ కనిపిస్తుంది. ఫోటో కనిపిస్తలేదు. అప్పుడు మీరైతే ఈ పైన 2 వీడియోస్ ఉన్నాయి. అవి హైడ్ చేసేయండి. ఓకేనా? హైడ్ చేసిన తర్వాత మీ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఇప్పుడు మనం ఏదైతే ఫోటో చేంజ్ చేద్దామని అనుకుంటున్నామో ఆ ఫోటోని మనం ఇక్కడ నుంచి మనం రీప్లేస్ పెడదాం. ఓకే. రీప్లేస్ పెట్టిన తర్వాత కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. చేసిన తర్వాత ఇందులో అయితే కొంచెం కలర్ యాడ్ చేసిన. కలర్ అంటే ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ హెచ్‌యుఈ అనే ఎఫెక్ట్ ఉంది కదా! దాన్ని రిమూవ్ చేసేయండి. కొంచెం క్లియర్ కట్‌గా కనిపిస్తది. ఒకవేళ మీ డ్రెస్ కలర్‌ని మ్యాచింగ్ కాకపోతే నో ప్రాబ్లమ్. దానికి మనం మ్యాచింగ్ చేసుకుందాం. ఒకవేళ ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నేను వేరే ఫోటో కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి నేను సంథింగ్ ఒక వేరే ఫోటో చేంజ్ చేస్తాను. హ్మ్. ఒక్క నిమిషం. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయనీకి కూడా నేను బ్యాక్‌గ్రౌండ్ ఫోటో రూమ్ యాప్ మీకు యూజ్ అవుతుంది. వీలుంటే ఫోటో రూమ్ యాప్ అయితే ట్రై చేయండి. ఎగ్జాంపుల్‌గా హ్మ్. ఒక్క నిమిషం. ఈ ఫోటో ఉంది. దీన్ని చేంజ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఈ ఫోటోకి అసలు మ్యాచింగే కావడం లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఫోటో సెలెక్ట్ చేసి ఈ కింద బ్యాక్‌గ్రౌండ్ ఫోటో కనిపిస్తుందా? దాన్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ మనం సెర్చ్ చేయండి మీరు హెచ్‌యుఈ అని. దాన్ని యాడ్ చేసి, ఇందులో ఈ కలర్ అయితే అంటే మీ డ్రెస్ కలర్ ఏదైతే ఉందో దాన్ని మ్యాచింగ్ పెట్టుకోండి. దాంతో పాటు ఇక్కడ మనం టెక్స్ట్ కలర్ కూడా దాని మ్యాచింగే పెట్టుకుందాం. ఏదైతే కలర్ ఉంటదో దాని మ్యాచింగ్ ఇలా. ఓకేనా? ఇలా అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. పెద్ద కష్టమైతే ఏముండదు. సెకండ్ ఫోటో కూడా సేమ్ ఉంటది. ఇందులో రీప్లేస్ పెట్టేటప్పుడు మీకు ఆ ఎఫెక్ట్ అయితే మీకు ప్రాబ్లమ్‌గా ఉంటది. బ్లాక్ కలర్ కనిపిస్తది కాబట్టి ఆ 2 వీడియోస్‌ని హైడ్ చేసేయండి. ఇక్కడ మనం ఈ ఐ మీద టచ్ చేసుకుంటే హైడ్ అయిపోతది. తర్వాత మీ ఫోటో అంటే రీప్లేస్ అయిపోయిన తర్వాత హైట్ తీసేయండి. ఓకే. సేమ్ ఇలాగే. దాని తర్వాత ఇక్కడ నుంచి మాత్రం కొన్ని ఫోటోస్ అయితే ఉన్నాయి. ఫోటోస్ రీప్లేస్ పెట్టుకోవాలి. నేను ఎగ్జాంపుల్‌గా ఒకటే ఫోటో పెట్టాను మీకు. ఈ ఫోటో రీప్లేస్ పెట్టినా కూడా మీకు ఆ కలర్ ఎఫెక్ట్ అనేది మీకు కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది. అవి హైడ్ చేసేయండి. పైన ఉంటది. ఓకే. ఇక్కడ చూడండి పైన కనిపిస్తుందా? అవి మీకు కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది. ఓకే. తర్వాతే ప్రతి ఒక్కటి వన్ బై వన్ ఏదైనా అవ్వచ్చు. కొంచెం టైం అయినా నో ప్రాబ్లమ్. ఈజీగా జస్ట్ 1, 2 క్లిక్‌లో ఈజీగా రీప్లేస్ పెట్టుకోండి. ఎండింగ్‌లో కూడా కొన్ని ఫోటోస్ ఉన్నాయి. కొంచెం 21 సెకండ్ వరకు ఉంటది కాబట్టి కొంచెం ఓపికతోటి ప్రతి ఒక్కటి ఈజీగా రీప్లేస్ పెట్టిన తర్వాత లాస్ట్‌లో మీ వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. నీకేమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. అలర్ట్ మోషన్ యాప్ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. జై హింద్.